హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బేబీ సెకండ్ మంత్ థీమ్ అయితే వేయబోతున్నాను. ఆ థీమ్ ఏంటంటే నేనైతే యాపిల్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది ఎలా వేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఒక బేబీ టవల్ తీసుకున్నాను. ఆ బేబీ టవల్ని ఫ్లోర్ పైన ఇలా వేసుకున్నా ఫస్ట్. ఇప్పుడు మనం ఒక వైట్ కలర్ చున్నీ తీసుకుని ఆ టవల్ పైన మొత్తం వచ్చేలా వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఇలా అరేంజ్ చేశాను, కానీ చున్నీ కొంచెం పలుచగా ఉండటం వల్ల కనిపిస్తుంది కాబట్టి కిందన వైట్ కలర్ కాటన్ చున్నీ వేశాను. దానిపైన మళ్ళీ ముందుగా తీసుకున్న వైట్ చున్నీని ఇలా అరేంజ్ చేసుకున్నాను. మా బేబీకి సెకండ్ మంత్ థీమ్ కోసం నేను యాపిల్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఈ యాపిల్ థీమ్ అన్నమాట. వైట్ కలర్ చున్నీ మీద అయితేనే చక్కగా కనబడతాయి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వైట్ కలర్ చున్నీ పైన పెడదామని మా బేబీ కోసం ఈ చున్నీస్ని నెక్స్ట్ కిందన ఒక టవల్ పెట్టి ఇదంతా చిన్న బెడ్లా అరేంజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ థీమ్ కోసమని ఒక 3 kgs వరకు యాపిల్స్ని తీసుకున్నాను. 3 kgs అయితే సరిపోతాయి. 2 నెంబర్ రాయడానికి నేను 3 kgs యాపిల్ని అయితే యూజ్ చేశాను. చక్కగా మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. యాపిల్స్ అన్నీ మనకి 2 నెంబరు షేప్ వచ్చేలా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా 2 నెంబర్ని అరేంజ్ చేసుకోవాలి. నేను బేబీ డ్రెస్ కోడ్ కూడా రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వైట్ కలర్ మీద రెడ్ కలర్ అయితే చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది, అందుకనే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మా బేబీకి సెకండ్ మంత్ కదా, నేను సెకండ్ మంత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. చూడండి, నాకైతే 2 నెంబర్ పర్ఫెక్ట్గా వచ్చింది. దాన్ని నేను కొంచెం లైన్ చేస్తూ అరేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మా బేబీని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక టడ్డీ కూడా అరేంజ్ చేశాను ఫోటోకి బాగుంటుందని. చూడండి, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో మా బేబీ ఇంకా ఫొటోస్కి బాగా పోజులు ఇస్తుంది. ఇప్పుడు మా బేబీ ఫోటోషూట్కి రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.